హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. ఈరోజైతే నేను రాజ్మా కర్రీ అయితే చేయబోతున్నాను. ఇవైతే కిడ్నీ బీన్స్ కూడా అంటారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే సింపుల్గా కూడా అయిపోతుంది. ముందుగా మనమైతే నైటే నానబెట్టుకోవాలి ఈ రాజ్మాని అయితే. ఒకవేళ మనం నైట్ మర్చిపోతే ప్రొద్దున్న 4 గంటల ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక నేనైతే రాజ్మాని నానబెట్టేసాను అనమాట. ప్రొద్దున్న అయితే నేను కర్రీ చేస్తూ ఉన్నాను, రాజ్మా కర్రీ. ఇక చపాతీలోకి ఇక చూడండి నానిపోయాయి కదా రాజ్మా. ఇక ఒక కుక్కర్లో వేసేసుకొని మనం తగినన్ని నీళ్ళు పోసేసుకొని ఇక ఒక 5-6 విజిల్ వచ్చే వరకు ఉడికించాలి రాజ్మాని. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రాజ్మా కర్రీ. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అందరికి కూడా చేసేయచ్చు అనమాట ఈ కర్రీ అయితే. ఇక మనమైతే కర్రీ అయితే చేసేద్దాము. ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందన్నమాట, అందుకని వేసుకోవాలి. లేదంటే ఇష్టం లేకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇక ఆనియన్స్ కూడా వేసేసుకొని పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా మగ్గాలన్నమాట ఆనియన్స్. ఇక మగ్గిన తర్వాత టమాటా పేస్ట్, ఇదైతే 2 టమాటాలు అయితే పేస్ట్ చేసి వేసేసాను. అలాగే కాస్త కారం అలా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసేసాను. అలాగే ధనియా పౌడరు, అలాగే కాస్త గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక మనం ముందుగా రాజ్మాని అయితే ఉడికించుకున్నాం కదా, నీళ్ళతో పాటు అలాగే వేసేసుకోవాలి. ఇంకా రసం కావాలి అనుకుంటే కొన్ని నీళ్ళు కూడా వేసేసుకోవచ్చు. లేదు చిక్కగా కావాలనుకుంటే ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇక అయితే మనం తగినంత సాల్ట్ వేసేసుకోండి, టేస్ట్కి తగినంత. ఇక అలాగే నేనైతే ఇక్కడ కాస్త కొబ్బరి పేస్ట్ వేసాను అనమాట. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక మనకి రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఫైనల్గా మనము ఈ కొత్తిమీర అయితే ఇలా జల్లేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.